Hi friends, నేను సంతోష్. వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ HTML విత్ CSS. ఇప్పుడు మనం CSS అంటే ఏంటి అని తెలుసుకుందాము. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే వెబ్ పేజ్ యొక్క ఎలిమెంట్స్ని అలైన్మెంట్ చేయడం కోసం, డెకరేషన్ చేయడం కోసం, కలర్స్ చేయడం కోసం, నెక్స్ట్ విడ్త్, ప్యాడింగ్, హైట్, నెక్స్ట్ బోర్డర్స్, ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ స్టైలింగ్స్ ఇవ్వడానికి CSS యూజ్ చేస్తాం. అండ్ CSS యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లుక్ అండ్ ఫీల్ అనేది వస్తుంది వెబ్సైట్కి. నెక్స్ట్ డెవలపర్ టూల్స్ ఇన్ క్రోమ్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ వెబ్ ఎలిమెంట్స్ ఇన్ డెవలపర్ టూల్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ కామెంటింగ్ ద కోడ్ అంటే ఏం చూద్దాం. సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్ కామెంటింగ్ కోడ్ చూద్దాం. అండ్ నెక్స్ట్ యాడింగ్ కామెంట్స్ టు ద కోడ్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీవియస్గా పార్ట్ ఎయిట్ కంటే బిఫోర్ చేసిన ప్రోగ్రామ్స్ అనే మనం సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. బేసిక్ HTML అనే దానిలో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. అక్కడ హెడర్ అనేది తీసుకున్నాను నేను. దీన్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తే మనకి కోడ్ కనిపిస్తుంది. ఇది హెడర్ అనేది ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అనాలి. నోట్ ప్యాడ్ అంటే మనకు ప్రీవియస్ కోడ్ కనిపిస్తుంది సెషన్ది. నెక్స్ట్ దీన్నే మనము బ్రౌజర్లో రన్ చేద్దాం. ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకే, వెల్కమ్ టు HTML సెషన్ అనండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఇంకొక 2 H2 తీసుకుంటున్నాను. వెల్కమ్ టు పార్ట్ 9. వెల్కమ్ టు HTML CSS కాంబినేషన్. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రన్ అయింది. సో రిఫ్రెష్ చేస్తే రన్ అవుతుంది. సో దీనికి ఇన్స్పెక్ట్ చేస్తే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అనాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అనాలి. ఇక్కడ వచ్చింది ఏదైతే ఉందో ఇది డెవలపర్ టూల్స్. ఇక్కడ డెవ్ టూల్స్ అని ఉంది. DEV అంటే షార్ట్ ఫామ్ డెవలప్మెంట్ టూల్స్ అన్నట్లు. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. H2 వెబ్ పేజ్లో ఎన్ని ఉంటే అన్ని. ఇవి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 కనిపించినాయి. ఏదైనా సరే వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ అంటారు అన్నట్లు. నెక్స్ట్ ఇప్పుడు వెల్కమ్ టు HTML సెషన్. దీనికి నేను కలర్ మార్చుతున్నాను. కలర్ మార్చాలి అంటే మనకి కలర్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. దానికి వాల్యూ వచ్చేసి పింక్ అని తీసుకుంటున్నాను నేను. సో ఇలా తీసుకున్నది ఏం చేయాలంటే కాపీ చేయాలి. కాపీ చేసి H2 ట్యాగ్ ఉంది కదా మనకి, స్టైల్ ఈక్వల్స్ టు అని పెట్టాలి. స్టైల్ ఈక్వల్స్ టు అని పెట్టేసిన తర్వాత పేస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కలర్ పింక్ అనేది ఇక్కడ వచ్చింది అన్నట్లు. సో రాలేదు, ఒక స్పేస్ వచ్చింది. ఓకే, స్టైల్ అనేది తప్పు ఉంది. సో ఇక్కడ స్పెల్లింగ్స్ అనేవి కొన్నిసార్లు చూసుకోవాలన్నట్లు. స్పెల్లింగ్స్ తప్పు ఉంటే రాదు అన్నట్లు. సో అట్లా మనము మిగతా రెండింటికి ఇస్తాం. సపోజ్ ఇది స్టైల్ ఈక్వల్స్ టు రెడ్ అని ఇస్తుంది. ఇక్కడికి వచ్చి సేవ్ చేస్తే రన్ అవుతుంది. ఓకేనా. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్స్పెక్ట్కి వెళ్తాం మనం. ఇప్పుడు ఈ బ్లాక్ అనే కలర్ ఉంది కదా, బ్లాక్ అనే దానికి మనకి కలర్ ఈక్వల్స్ టు COLOR కలర్ ఈక్వల్స్ టు రెడ్ అని ఇచ్చిన. ఇక్కడ రెడ్ అని ఇచ్చేటల్లకి ఇక్కడ రెడ్గా మారిపోయింది. సో దీనికి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ప్యాలెట్ వస్తుంది అన్నట్లు. మనకి ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ కోడ్ అనేది ఇక్కడ ఇది ఉంది కదా, హ్యాష్తో స్టార్ట్ అవుతుంది. ఇది హెక్సాడెసిమల్ కోడ్ అంటారు. సో అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ ఇది 2 సిమిలర్ అన్నట్లు. సో నేను అది కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మనకి కలర్ రెడ్ అని ఉంది కదా, రెడ్ బదులు నేను వేరే కలర్ ఇచ్చిస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే
HTML పార్ట్ 9 అనేది కలర్గా మారిపోయింది అన్నట్లు. సో దీన్ని మనకి ఏమవుతుందంటే ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసేదానికి ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. నెక్స్ట్ కామెంటింగ్ అంటే ఏంటి చూద్దాం. సో ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం కదా డెవలపర్ టూల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది టెంపరీ మెమరీ లొకేషన్ అన్నట్లు. ఇక్కడ సపోజ్ నువ్వు టెక్స్ట్ డెకరేషన్ అని ఒకటి ఉంటుంది. డెకరేషన్ ఈక్వల్స్ టు ఇన్లైన్ బ్లాక్ ఇన్హెరిటర్ ఓవర్ లైన్ వచ్చింది చూడండి. అండర్లైన్ అంటే అండర్లైన్ వచ్చింది. సో ఇట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నట్లు. సో ప్రాపర్టీస్ అన్నీ ఇవ్వచ్చు. ఇంకా రాను ఫర్దర్ క్లాసెస్లో నేను మీకు అన్ని మొత్తం వివరంగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే డెవలపర్ టూల్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, అండ్ ఎలిమెంట్స్ని ఎట్లా ఇన్స్పెక్ట్ చేయాలి. ఇది ఎలిమెంట్ మనకి కొన్నిసార్లు ఈ ఎలిమెంట్ యొక్క ఐడి కావాలి. అలాంటప్పుడు ఇక్కడ కనిపించదు కదా. సో అలాంటప్పుడు మనం ఇన్స్పెక్ట్కి వెళ్ళి ఇన్స్పెక్ట్లో చూస్తాం అన్నట్లు. సో ఇది ఒకటి విధంగా. నెక్స్ట్ డెవలపర్ టూల్స్ చూసినాం, ఇన్స్పెక్ట్ చూసినాం. నెక్స్ట్ కామెంటింగ్ ద కోడ్ చూద్దాం. కామెంటింగ్ ద కోడ్ అంటే ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఈ లైన్ నాకు అవసరం లేదన్నట్లు. సో ఈ లైన్ అవసరం లేనప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి కామెంట్ చేస్తాం అన్నట్లు. కామెంట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి ఇది ఈ కోడ్ రాయాలి. లెస్ దెన్ సింబల్ ఎక్స్క్లమేటరీ ఐఫన్ ఇంకా ఇది ఐఫన్ క్లోజ్. ఇది లెస్ దెన్ ఒకటి లెస్ దెన్ సింబల్, ఒకటి గ్రేటర్ దెన్ సింబల్. ఇదేమో గ్రేటర్ దెన్ సింబల్ ఇది. సో ఇప్పుడు కామెంట్ అయింది, ఈ లైన్ కామెంట్ అయింది, కనిపించదు అన్నట్లు మనకి. చూడండి 2 లైన్స్ వచ్చినాయి. కామెంటెడ్ కోడ్ కాబట్టి ఇక్కడ బ్రౌజర్లో కనిపించదు అన్నట్లు. నెక్స్ట్ మల్టీలైన్ కామెంట్స్. ఇప్పుడు ఇట్లా ఉంది కదా. మల్టీలైన్ కామెంట్స్ అంటే ఇట్లా మనం ఇప్పుడు 2 లైన్స్ కనిపించకుండా ఉండాలంటే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఎండ్ చేస్తున్నాం అన్నట్లు. దానికి చూద్దాం. సో ఒకటే కనిపిస్తుంది అన్నట్లు. నెక్స్ట్ ఈ సింగిల్ లైన్ మనం సింగిల్ లైన్ కామెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నట్లు. ఇలా ఇచ్చినా పర్లేదు, ఇలా ఇచ్చినా ఒక సేమ్ మీనింగ్ అన్నట్లు. కాకపోతే అంటే ఇలా ఇస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి లైన్కి రాయాల్సి వస్తుంటుంది. ఒకవేళ 100 లైన్స్ ఉంటే 100 లైన్స్కి ఇలా రాయాల్సి ఉంటుంది. సో దానికోసమే మనం మల్టీ లైన్ కామెంటింగ్కి వెళ్తాం అన్నట్లు. ఇది మల్టీ లైన్ కామెంటింగ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడింగ్ కామెంట్స్ టు ద కోడ్కి మనం కామెంట్స్ రాయాలన్నట్లు. ఎప్పుడైనా సరే మనము కామెంట్స్ ఎప్పుడు రాస్తామంటే సపోజ్ ఈ కోడ్ రిమూవ్ చేసినాం మనం. ఇక్కడ ఎందుకు రిమూవ్ చేసినాం అనేది రాయాలన్నట్లు. యాజ్ నాట్ నీడెడ్ టు డిస్ప్లే. ఓకేనా. అది జస్ట్ ఈ కోడ్ అనేది ఎందుకు రిమూవ్ చేసినాము అనేది ఇక్కడ మనం రాస్తాం అన్నట్లు. సో దానికోసము కామెంటింగ్ ఆఫ్ ద లైన్స్ అన్నట్లు మనం కావాల్సిన టెక్స్ట్ ఇంగ్లీష్లో రాస్తాం. దీన్ని కామెంటింగ్ అంటారు. సో ఈ కామెంటింగ్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, కాకపోతే అంటే బ్రౌజర్లో కనిపించదు అన్నట్లు. ఈ డెవలపర్ టూల్స్లో మాత్రం మనకు కనిపిస్తుంది అన్నట్లు. టెక్స్ట్ అనేది ఉంటుంది అన్నట్లు, లోడ్ అయి ఉంటుంది. కాకపోతే అంటే మనకు కనిపించేది. ఎందుకు కనిపించేది అంటే మనం ఇది ఇక్కడ కామెంటింగ్ రాస్తాం అన్నట్లు. నెక్స్ట్ క్లాస్లో మనము ఇన్లైన్ సిఎస్ఎస్ అండ్ ఇన్లైన్ ఇప్పుడు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ 2 నేర్చుకున్నాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ లేకుంటే నెక్స్ట్ సెషన్ అనేది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ని నొక్కండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ అండ్ లైక్
అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.